హలో గాయ్స్, వెల్కమ్ టు డీజే నందన్ వ్లాగ్స్. ఈరోజు నేను హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. బిర్యానీకి కావాల్సినవి 1 kg చికెను, వెల్లుల్లి, అల్లం, ఆనియన్స్, కారం, ధనియా పౌడర్, పసుపు, పెరుగు, యాలకలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, జీలకర్ర, మిరియాలు, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, లెమన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, టమాటో, ఉప్పు, పసుపులో కొంచెం వాటర్ వేసి పక్కన పెట్టుకోండి. షాజీరా, రైస్ 1 kg తీసుకుంటున్నాను. 1 kg బిర్యానీ కాబట్టి 1 kg చికెన్, 1 kg రైస్ తీసుకొని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే చికెన్ను బిర్యానీ పీసులాగా కొట్టుకొని నీట్గా కడిగి తీసుకోవాలి. మ్యారినేట్ ఎలా చేయాలో దమ్ బిర్యానీకి చూపిస్తాను. ముందుగా ఇందులో ఉప్పు, దంచి తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, అల్లము వెల్లుల్లి ఉంది కదా మిక్సీ పట్టి తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి ఆనియన్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే ఫ్రైడ్ ఆనియన్స్గా మారిపోతాయి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి, మామూలు ఆయిలేనండి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం కారం యాడ్ చేసుకుందాం. కారం అనేది 1 kg కాబట్టి 2 tablespoon యాడ్ చేసుకోండి. 1 tablespoon ధనియా పౌడర్, నెక్స్ట్ పసుపు, పెరుగు, నిమ్మకాయ, ఒక నిమ్మకాయలో హాఫ్ కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ వేసుకుంటున్నాను. వీటికి మసాలాలంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుతున్నాను. పీసెస్ అంతా మసాలాలో బాగా అట్లా కలుపుతూ ఉండాలి. అలా మసాలా పట్టడం వల్ల చికెన్ ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది. మనకు చికెన్ కూడా బాగా టేస్ట్గా ఉడుకుతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్నాను. చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక 2 hours పక్కన పెట్టుకుందాం. బిర్యానీలోకి కావాల్సిన మెయిన్ ఐటెం దమ్ బిర్యానీలో వేసుకునే ధనియా పౌడరే. మనం తీసుకున్నాం కదా ముందుగా ఐటమ్స్ అన్నీ, బిర్యానీ పదార్థాలన్నీ, అవన్నీ లైట్గా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టి పౌడర్ తీసుకోవాలి. ఇప్పుడైతే దమ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎందులో అయితే మనం దమ్ చేసుకుంటామో అందులోనే చికెన్ కూడా ఉడికించేసుకుందాం. ఫస్టే ముందైతే ప్యాన్ పెట్టుకొని బాగా వేడెక్కాక ఆయిల్, నెయ్యి వేసుకొని కాసేపు బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పు అనేటివి లైట్గా రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో నెక్స్ట్ మనం బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. బిర్యానీ దినుసులు అనేటివి ఎన్నైనా వేసుకోవచ్చు. మన దగ్గర జాపత్రి, జాజికాయ అవన్నీ ఉన్నా వేసుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు స్కిప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇవి బ్రౌన్ ఆనియన్స్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాం. బ్రౌన్ ఆనియన్స్ అంటే లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, చూపించాను కదా అలా అయితే సరిపోతుంది. నెక్స్ట్ టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటాలు బాగా మగ్గాక మ్యారినేట్ చేసుకున్నాం కదా చికెను, అది వేసుకోవాలి. 2 hours తర్వాత తీసుకున్నాను కదా, ఇది ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా 2 hours అయితే మ్యారినేట్కి సరిపోతుంది. ముందు రోజు నైట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా చాలా బాగుంటుంది. పీసెస్ అనేవి బాగా ఉడుకుతాయి కాబట్టి ముందు రోజైనా పెట్టుకోవచ్చు, లేదా అప్పటికప్పుడే చేసుకొని 2 hours ఉంచి తర్వాత దమ్ బిర్యానీ చేసుకున్నా బాగుంటుంది. చూసారా నూనె ఎలా పైకి కనిపిస్తుందో. చికెన్ పీసెస్కి మసాలా అనేది చాలా బాగా పట్టింది. ఇప్పుడు మూత పెట్టి కాసేపు అలాగే ఉంచేద్దాం. ఈలోపు మనం దమ్కి కావాల్సిన రైస్ అయితే తయారు చేసుకుందాం. రైస్లో బిర్యానీ సామాన్తో పాటు షాజీరా కూడా యాడ్ చేసుకోండి. 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ పిండుకోవాలి, దీంట్లో వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు, నెక్స్ట్
ఆయిల్ యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. చూసారా, అన్నీ వేసేసాను ఇందులో. ఒక పక్క బిర్యానీ రైస్ రెడీ అవుతుంది, ఇంకో పక్క చికెన్ ఉడుకుతుంది. ఫైనల్గా కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని బిర్యానీకి కావాల్సిన బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, వాటిని వేసుకొని బాగా ఉడికించుకోవాలి. రైస్ అనేది 70% ఉడకాలి. చూసారా ఎంత పొడి పొడిగా ఉందో. రైస్ చాలా జాగ్రత్తగా ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడికిపోతే దమ్ బిర్యానీలో రైస్ అనేది బాగా తడిగా ఉంటుంది. అందుకే రైస్ 70% ఉడికాక తీసుకోవాలి. చూసారా, చికెన్ బాగా ఉడికిపోయింది, రైస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నాం కదా ధనియా పౌడరు బిర్యానీలోకి, అది వేసేసుకున్నాం. నేనైతే 1 kg కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అలా అనేది అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోండి. ఆల్మోస్ట్ చికెన్ కూడా ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. ఫైనల్గా యాడ్ చేసుకుంటున్నాను. వేసేసుకున్నాక రైస్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు, దమ్ పెట్టేయడమే. ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. రైస్ కూడా అయిపోయింది. ఈ బిర్యానీలోకి కలర్ వాడడం లేదండి, పసుపు వాటర్లో నానబెట్టుకున్నాను కదా, అది యూజ్ చేస్తున్నాను. ఈ దమ్ ప్రాసెస్ అంతా 5 minutesలో అయిపోవాలి. చూడండి, దమ్ పెట్టేస్తున్నాను. నేనైతే స్టవ్ మీద ఉంచలేదు, నాకు కంఫర్ట్ ఉండదని చెప్పి కింద పెట్టుకుని దమ్ పెట్టేస్తున్నాను. కానీ స్టవ్ మీదే పెట్టి చేయాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని దమ్ చేసుకోవాలి. నాకు కంఫర్ట్ లేదని కిందకు వచ్చినేసాను, పెట్టేస్తున్నాను, దమ్ పెట్టేస్తున్నాను. ఫస్ట్ రైస్ అనేది అట్లా లేయర్గా వేసుకొని తర్వాత పైన కొత్తిమీర పుదీనా నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కరగబెట్టి వేసుకోండి. చూపిస్తున్నాను చూడండి, అది కలర్ కోసం. రైస్ మధ్యలో రెడ్గా ఎల్లోగా ఉంటుంది కదా, కలర్ యూస్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అందుకే అలా పసుపు నానబెట్టుకుంటే మనకు రైస్ కలర్లో వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని చేసుకోవడమే. దమ్ము ఆల్మోస్ట్ అయిపోయింది. నేనైతే 2 లేయర్స్గా వేసుకున్నాను. ఇంకో లేయర్ కూడా రెడీ అయిపోయింది. సేమ్ ఫస్ట్ ఎలా అయితే అన్నీ వేసుకున్నాము అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కలరు, కొత్తిమీర పుదీనా అంతా యాడ్ చేసుకొని కొంచెం నెయ్యి అనేది గడ్డ నెయ్యి ఉంటుంది కదా, దాన్ని బిర్యానీకి మధ్యలో అలా పెట్టుకోండి. నెయ్యి ఇలా పెట్టడం వల్ల దమ్ము కుక్ అయ్యేటప్పుడు స్మెల్ బాగా వస్తుంది. అంతేనండి, దమ్ బిర్యానీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా జీడిపప్పు యాడ్ చేసుకుని మూత పెట్టుకోవడమే. ఇంకా జీడిపప్పు అనేది మంచి కలర్గా ఉంది. అన్నం తినేటప్పుడు అక్కడక్కడ జీడిపప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది. దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు మూత పెట్టేసి ఒక గిన్నెలో ఇలా నిండుగా నీళ్ళు తీసుకొని దాని మీద పెట్టి లో ఫ్లేమ్లో 10 minutes అలాగే ఉంచేయండి. అంతే, వేడివేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి కలర్ కూడా, రైస్ కలర్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో. ఇలాంటి మరిన్నో వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.